నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మరి నిన్న సాయంత్రం నిన్న నిన్న సాయంత్రం అంటే నేను ఆ ప్రాంతంలో 7వ తారీఖున 7/8/2026న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ఒక జీవోని జారీ చేసింది. అది ఆ జీవో ఎంఎస్ నెంబర్ 497. ఈ జీవో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం వివిధ ఉద్యోగాలకి లోకల్ క్యాడర్ అని స్ట్రెంథన్ చేయడమని ఇలా మనకి సర్దుబాటని ఇలా జరుగుతున్నాయి కదా నాన్న. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఏపీ రెవెన్యూ శాఖ అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే 197 గ్రూప్ 1 పోస్టుల క్యాడర్ స్ట్రెంత్గా ప్రకటించింది, లేకపోతే తెలియజేసింది. 197 క్యాడర్ స్ట్రెంత్గా అంటే విచ్ మీన్స్ 197 పోస్టులు అంటే ఏంటంటే ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్ అనే పోస్టుకు మొత్తం 197 శాంక్షన్డ్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి అని అర్థం. దీనికి అదనంగా డైరెక్ట్ వేకెన్సీస్ కింద మరో 11 మల్టీ జోనల్ 1, 2లో మరో 11ని గుర్తించారు. ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందగా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మన వాళ్ళకి డౌట్లు కొన్ని ఉన్నాయి. రాత్రి నుంచి నాకు ఫోన్లు చేస్తున్నారు, దీని మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వండి సార్ అని. గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న పిల్లలకి, ఖచ్చితంగా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ఇది ఆశావాదమే. అంటే ఇదివరకటి 91 దానికి ఈ 11 చేరతాయా, అప్పుడు ఇవి 102 అవుతాయి కదా, సంతోషమే కదా అని నేను కూడా అంటాను. అయితే కొంతమందికి డౌట్ ఏమొస్తుందంటే 197 క్యాడర్ స్ట్రెంత్ అంటున్నారు, అంటే 197 భర్తీ చేస్తారా సార్ గ్రూప్ 1లో? 91తో ప్లస్ అవి కలుపుతారా? 91 197లో ఉన్నాయా అని ఇక్కడ క్లియర్ చెప్తాను చూడండి. అకార్డింగ్ టు దిస్ జీవో 497 జీవో 197 పోస్టులు శాంక్షన్డ్ పోస్టులుగా చూపించింది ప్రభుత్వం. ఈ శాంక్షన్ పోస్టుల్లో కొన్ని శాంక్షన్ ఉండొచ్చు, మరి కొంతమంది జాయిన్ అవ్వకపోయి కూడా ఉండొచ్చు ఇందులో. బట్ ప్రభుత్వం ఏం చూపిస్తుందంటే డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 197 అని చూపిస్తుంది. ఈ 197లో జాబ్ చేసేవాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం. అయితే 197 పోస్టులను ఒకప్పుడు గ్రూప్ 1 అంటే స్టేట్ క్యాడర్గా ఉండింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 25 ప్రకారం గ్రూప్ 1 పోస్టు ఇప్పుడు మల్టీ జోనల్ కిందకు వెళ్ళింది. దట్ మీన్స్ మల్టీ జోనల్ 1, మల్టీ జోనల్ 2 కింద ఈ పోస్టులను సెట్ చేశారు. ఇందులో భాగంగా మల్టీ జోన్ 1లో వచ్చేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సినది అవి 5 వచ్చాయి. మల్టీ జోనల్ 2లో 6 తేలాయి. ఇది ఇవన్నీ జరిగిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సర్దుబాట్లు వీటన్నిటి తర్వాత 6, 5 ఎంత 11. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ఎన్ని ప్రకటించారు? 91 ప్రకటించారు. ఆ 91కి ఈ 11 డైరెక్ట్ వేకెన్సీస్ యాడ్ అవుతాయా, లేదా 91లోనేనా ఇవి కూడా అనేది స్పష్టంగా మనకు రావాల్సి ఉంది. అయితే నేను ఇచ్చిన జీవో ప్రకారం ఏమంటున్నారంటే ఏబిపిఎస్సి ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సినవి, ఇమీడియట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సినవి 11 అంటున్నారు. అంటే 91 కాదా అని మీరు గాబరా పడతారేమో. గాబరా కాదు, 91కి నాకు తెలిసిన మేరకు ఈ 11 యాడ్ అవుతాయి, అప్పుడు 102 అవుతాయి. 197 స్ట్రెంత్, క్యాడర్ స్ట్రెంత్ చూపిస్తున్నారు. ఇదిగో ఇన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పి క్యాడర్ స్ట్రెంత్ అది. బట్ దాని ప్రకారం డైరెక్ట్ చేయాల్సినవి 2 జోన్లలో కలిపి 11 ఉన్నాయి గ్రూప్ 1. ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో 91 ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఈ 91 ఈ 11 యాడ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి 102 పోస్టులు మనకి నోటిఫికేషన్లో వస్తాయి. ఈ పోస్టులు 11 పోస్టులు యాడ్ అయ్యే ఛాన్సే ఎక్కువ. ఎందుకంటే జిల్లాల విభజన జరిగింది కాబట్టి, కొత్త జిల్లాలు వచ్చినాయి కాబట్టి, పని ఎక్కువైంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోస్టుల సంఖ్య పెంచే అవకాశం ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి క్లియర్గా ఇంకోసారి చెప్పి ముగిస్తాను. 197 ఏమో వాళ్ళు నిర్ణయించిన శాంక్షన్డ్ స్ట్రెంత్ పోస్టులు 197. అవి ఖాళీ పోస్టులు కాదు. మనకి జాబ్ క్యాలెండర్లో ప్రకటించినవి 91. ఇవి ఖాళీ పోస్టులు. ఇప్పుడు నిన్న చేసిన జీవోలో 11 చూపిస్తున్నారు అదనంగా, 197కి అదనంగా ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవ్వాల్సినవి అని. కాబట్టి ఈ 11 ఆ 91 కలుపుతారు అనుకుంటాను. కలిపితే మాత్రం 102 పోస్టులు అవుతాయి. కాబట్టి చదివే వాళ్ళకి ఇది మంచి అవకాశం.
ఓ రంగ చెప్పాలంటే అవకాశవాదం కూడా ఉంటారు. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.